శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన వైశాఖ మాసంలో స్నానానికి దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుందని పద్మపురాణం చెబుతుంది. నెలంతా స్నానం చేయలేని వారు కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథుల్లో స్నానం చేసినా సకల పాపాన్ని నివృత్తి అవుతాయి. స్నానం తర్వాత త్రికరణ శుద్ధిగా విష్ణు పూజ చేయాలి. అలాగే యథాశక్తి ఏకభుక్తం నక్తం ఆచరించే వారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వైశాఖ పురాణం చెబుతుంది. పాలిచ్చే ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విషనకర్ర, అన్ని సౌకర్యాలతో కూడిన శయ్య, దీపం, అద్దం ఇవన్నీ గురువుకు దానంగా ఇవ్వాలి. అశక్తులైన వారు చలివేంద్రాలు నిర్వహించడం, పరమశివునికి నిరంతరాయంగా అభిషేకం జరిగే ఏర్పాట్లు చేయటం, పితృదేవతల తృప్తి కోసం చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు ఇంకా నీటితో నింపిన కుండను దానం చేయటం అన్ని విధాల మేలును కలిగిస్తుంది. అలాంటి వైశాఖ మాసంలో పర్వదినాలు: అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అంటారు. ఈ రోజున చేసే పూజలు, హోమం, దానం, పితృతర్పణం అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన నీటితో నింపిన గోధుమలు, శనగలు, ధాన్యాలు, పెరుగన్నం దానం చేయటం వలన శాశ్వతంగా శివ సాయుధ్యాన్ని పొందవచ్చనని పురాణోక్తి. అదేవిధంగా గొడుగు, పాదరక్షలు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేయటం ఎంతో పుణ్యప్రదం. పరశురామ జయంతి. శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతిగా చెప్పబడుతుంది. వైశాఖ శుక్ల తృతీయ నాడు పునర్వసు నక్షత్రంలో రాత్రి సమయంలో సాక్షాత్తు ఆ హరియే పరశురాముడిగా రేణుకా గర్భం నుండి స్వయంగా అవతరించాడు. అంతటి మహాతపస్శాలి జయంతిని మనం యుగాలుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపవాసం చేసి ప్రదోష కాలంలో పరశురాముని షోడశోపచారములతో పూజించిన వారికి శత్రుపీడ ఉండదని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. గంగోత్పత్తి. గంగోత్పత్తి అంటే గంగాదేవి ఆవిర్భవించడం లేదా అవతరించడం. వైశాఖ శుక్ల సప్తమిన గంగోత్పత్తి అని పృథ్వీ చంద్రోదయ గ్రంథం చెబుతుంది. వైశాఖ శుక్ల సప్తమిన జహను మహర్షి కోపంతో గంగను తాగాడు. తన కోపం చల్లారగా మళ్ళీ కుడిచేవి నుండి వదిలిపెట్టాడు. ఈ కారణంగా ఈ రోజున గంగా నదిలో స్నానం చేయటం చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది. కనీసం గంగాదేవిని స్మరిస్తూ పుణ్యనదుల్లో పవిత్ర స్నానం చేస్తే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అది వీలు కానప్పుడు చెరువు వద్ద లేదా కాలువ వద్ద గంగను ధ్యానిస్తూ స్నానాలు ఆచరించవచ్చు. హనుమాన్ జయంతి. శ్రీరామ భక్తాగ్రేసరుడైన హనుమంతుడు చైత్ర పౌర్ణమి నాడు జన్మించినట్లు పలు గ్రంథాలు చెబుతున్నాయి. కాగా పరాశర సంహిత వైశాఖ బహుళ దశమిని ఆంజనేయుని జన్మదినంగా పేర్కొంటుంది. అందుకే దక్షిణ భారతదేశంలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమన్ జయంతి జరుపుకుంటూ ఉండగా, ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమిన హనుమాన్ జయంతిగా భావించి వేడుకలు జరుపుతారు. ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వలన గ్రహదోషాలు నివారించబడతాయి. ఇంకా భూత, ప్రేత, పిశాచాల పీడలు తొలగి గాలి చేష్టలు వంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. హనుమాన్ జయంతి నాడు సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. ఈరోజు శ్రీ సీతారామచంద్రులను పూజించడం వలన హనుమంతుని అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందవచ్చు. నృసింహ జయంతి. వైశాఖ శుద్ధ చతుర్దశి నాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. నృసింహ జయంతి నాడు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామికి షోడశోపచార పూజ జరిపి శ్రీ నృసింహ స్తోత్రం, శ్రీ నృసింహ సహస్రనామం జపం చేసి పానకం, వడపప్పు, చక్కెర పొంగలి, దద్దోజనం నివేదిస్తే స్వామివారి అనుగ్రహంతో సర్వసంపదలు లభిస్తాయని ప్రతీతి. వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ. లోకంలోని ప్రజల దుఃఖ నివారణ కోసం, శాంతిని నెలకొల్పటం కోసం గౌతముడు శుద్ధోదన చక్రవర్తికి మహామాయకు జన్మించిన వైశాఖ శుద్ధ పూర్ణిమకే బుద్ధ జయంతి అని పేరు. గౌతముడు బుద్ధుడిగా పరివర్తన చెందిన ఈ రోజుకే బుద్ధ పూర్ణిమ అని కూడా పేరు. వైశాఖ శుద్ధ దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు, మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులకు వారి కులదైవమైన వాసవి మాత ఎంతో ముఖ్యం.
అలాంటి వాసవి జయంతి వైశాఖ శుద్ధ దశమి నాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన వాసవీదేవి సుమారు 1000 ఏళ్ల క్రితం పెనుగొండలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ పుణ్య దంపతులకు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం జన్మించింది. వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి. ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మోహిని ఏకాదశి అని అంటారు. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణులోక ప్రవేశం కలుగుతుందని పురాణ వచనం. వైశాఖ పూర్ణిమ మహావైశాఖి. వైశాఖ పూర్ణిమకు మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మ రూపాన్ని శ్రీ మహావిష్ణువు ఈనాడే ధరించాడు. ఈవేళ శ్రీకూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. వైశాఖ శుద్ధ పూర్ణిమ అన్నమయ్య జయంతి. తెలుగులో తొలి వాగ్గేయకారుడు సంకీర్తనాచార్యుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 32,000 కవితలతో సంకీర్తనలు సమర్పించిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నందక ఖడ్గం అంశగా నారాయణసురి లక్కమాంబ దంపతులకు జన్మించిన పర్వదినం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అన్నమయ్య జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతారు. శంకర జయంతి రామానుజ జయంతి. వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు జన్మించిన అత్యంత విశిష్టమైన తిథి. ఈ రోజున వైష్ణవులు తప్పనిసరిగా రామానుజుల జయంతిని వైభవంగా జరుపుకుంటే, వైదిక మతానుసారులు శంకర జయంతిని చాలా నిష్టగా జరుపుకుంటారు. వైశాఖ బహుళ విధియ నారద జయంతి. బ్రహ్మమానస పుత్రుడు పరమ భాగవతోత్తముడు సకల శాస్త్ర పారంగతుడు సంగీత కోవిదుడు అనుక్షణం నారాయణ నామస్మరణతో ఆనంద పారవశుడయ్యే నారదుడు పుట్టిన ఈ పర్వదినాన ఆయన పేరు మీదుగా పాత్రికేయులకు పురస్కారాలు ప్రదానం చేయడం ప్రతీతి. నారాయణ లోక కళ్యాణం కోసం కలహభోజనుడిగా పేరు తెచ్చుకున్న నారద మహర్షిని స్మరించుకోవడం చాలా మంచిది. వైశాఖ బహుళ ఏకాదశి నిర్జల ఏకాదశి. ఈరోజు చుక్క నీటిని కూడా తాగకుండా ఉపవసించిన వారి పట్ల ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువు సకల సంపదలు కలిగించి అంతిమాన మోక్షం ప్రసాదిస్తాడని ప్రతీతి. వైశాఖ శుద్ధ దశమి అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం. తిరుమల తర్వాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, కోరి వరాలిచ్చే సత్యదేవుడు కొలువైన దివ్యక్షేత్రం అన్నవరం. శ్రీ అనంతలక్ష్మి రమాదేవి అమ్మవార్లతో కలిసి రత్నగిరిపై అన్నవరం కొండపై శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ పుణ్యస్థలంలో వైశాఖ శుద్ధ దశమి నాడు సీతారాములే పెళ్లి పెద్దలుగా సత్యదేవుని వివాహం కన్నుల పండుగగా జరుగుతుంది.